హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్. మనకి డిసెంబర్ 1 తారీఖు కార్తీక అమావాస్య అనేది రాబోతుంది. ఈ అమావాస్య వచ్చేటప్పటికి చాలా శక్తివంతమైందండి. ఈ రోజున మీరు ముచ్చటగా ఈ 3 వస్తువులను కనుక మీ ఇంటికి తీసుకొచ్చుకుంటే లక్ష్మీదేవిని మీ ఇంటికి స్వయంగా తీసుకొచ్చుకున్నట్లే. అంటే ఇక లక్ష్మీదేవి ఎప్పుడు కూడా మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. అంతేకాకుండా ముక్కోటి దేవతల అనుగ్రహము, ఆశీర్వాదాలు కూడా ఎప్పుడూ కూడా మీతో ఉంటాయి. ఇక జీవితంలో మీకు డబ్బుకు కానీ లేకపోతే ఎటువంటి సమస్యలతో అయితే మీరు బాధపడుతున్నారో అటువంటి సమస్యలు మీ దగ్గరకు రాకుండా చాలా సంతోషంగా ఉండటానికి, కలిసి రావటానికి మంచి అద్భుతమైనటువంటి రోజు. ఈ 3 వస్తువులు కూడా మీకు అలాగే సహాయం చేస్తాయి. ఈ వస్తువులు వచ్చేటప్పటికి వీటికి ఎక్కువగా ఖర్చు పెట్టాల్సినటువంటి పని లేదు. చాలా సింపుల్గా పేదవాళ్ళ దగ్గర నుంచి ధనవంతుల దాకా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈజీగా అందరికీ అందుబాటులో తెచ్చుకోగలిగినటువంటి రేటుతో వచ్చేటటువంటి వస్తువులే. కాబట్టి సింపుల్గా అందరూ తెచ్చుకోండి. ఈ అమావాస్య ఇంత శక్తివంతమైనది ఎందుకు అంటే, ఈ అమావాస్య ఏంటంటే మనకి కార్తీక మాసంలో వస్తుంది. అదొకటి పెద్ద ప్లస్ పాయింట్. ఇంకొకటి ఏంటంటే ఆదివారంతో కూడా కలిసి రావటం వలన ఈ అమావాస్యకి చాలా విశిష్టత అనేది ఉంది. ఎందుకంటే ఆదివారము అమావాస్య అనేది 2 కలిసి రావటం చాలా రేరు. మామూలుగా ఆదివారం రోజున పరిహారాలు చేసుకుంటేనే మనకు రిజల్ట్ వచ్చింది. కానీ అమావాస్య రోజున చేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ వచ్చింది. కానీ ఈ 2 రోజులు కలిసినటువంటి రోజున మనం చేసేటటువంటి ఏ పనికైనా సరే మనకి 100% మనకి రిజల్ట్ అనేది ఖచ్చితంగా వచ్చి తీరిద్ది. ఇంకా అందులో మనం వెనక ముందు అనేటటువంటిది ఆలోచించాల్సినటువంటి పని లేదు. ఈ కార్తీక అమావాస్య అంటే ఏంటి? లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి రోజు. ఈ అమావాస్య శక్తివంతమైనది అని ఎందుకన్నామంటే 100 సూర్యగ్రహణాలకు ఉన్నటువంటి శక్తి ఈ అమావాస్యకి ఉందన్నమాట. కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఇలాంటి అమావాస్య అనేది వస్తుంది. కాబట్టి ఈ రోజున సింపుల్గా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఈ 3 వస్తువులను మీరు ఎవరైతే ఇంటికి తీసుకొచ్చుకుంటారో ఆ వస్తువులతో పాటుగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. చాలా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వస్తుంది. మీరేం చేస్తారంటే ఉదయాన్నే లేచి, మీకు అంటే బ్రాహ్మణి ముహూర్తం అంటారు చూడండి, బ్రాహ్మీ ముహూర్తం అంటారు. అంటే ఉదయం 4 గంటల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యిద్ది అనమాట బ్రాహ్మీ ముహూర్తం. అట్లా ఆ సమయంలో లెగవగలిగినా పర్వాలేదు. ఒకవేళ లేవలేకపోతే 6 గంటల లోపైనా సరే మీరు చన్నీటితో స్నానం చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ చన్నీటితో స్నానం చేయడానికి కుదరకపోతే గోరువెచ్చటి నీటితోనైనా చేయొచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇంకా నదీ స్నానం చేస్తే చాలా మంచిది. నదీ స్నానం అంటే అందరికీ కుదరకపోవచ్చు. కాబట్టి మీరు ఆ నదీ స్నానం చేసినంత రిజల్ట్ అనేది మీకు రావాలి అని అంటే మీరు స్నానం చేసేటప్పుడు నదుల పేర్లు చెప్పుకుంటే, అంటే గంగా నది, యమునా నది, అంటే మనసులో అట్లా మేము అక్కడ స్నానం చేస్తున్నాము అని చెప్పేసేసి మనసులో అట్లా అనుకుంటే నిజంగా మీరు ఆ నదుల్లో చేసినటువంటి పుణ్యం అనేది మీకు దక్కుతుందనమాట. కాబట్టి అలా చేయండి. అలాగే కుదిరితే ఆ రోజు ఉపవాసం ఉండటానికి ట్రై చేయండి. అలా చేయటం వల్ల ఏంటంటే మీకు నెల రోజులు ఉపవాసం ఉన్నంత పుణ్యము, నెల రోజులు దీపారాధన చేసినటువంటి పుణ్యం ఆ రోజున దీపారాధన చేసుకున్నా కూడా. ఆ రోజున ఏంటంటే ఇంట్లో పిల్లలు, పెద్దవాళ్ళు, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా అందరూ కూడా చక్కగా ముందు తలస్నానం అనేది చేయాల్సిందే. తలస్నానం చేయటం వల్ల ఏంటంటే చాలా వరకు కూడా జాతకంలో ఉన్నటువంటి దోషాలు కానీ, పితృదోషాలు కానీ, రాహువు కేతువుల దోషాలు ఇలాంటివన్నీ కూడా, శని ప్రభావాలు అనేవి అంటే మీ మీద ఏమేవైతే ఉండి మీకు ఇలాంటి సమస్యలన్నీ రావటానికి కారణమవుతాయో అటువంటివన్నీ కూడా చాలా వరకు కూడా క్లియర్ అయిపోతాయి. కాబట్టి అలా స్నానం చేసేసి, తలస్నానం చేసేసి, మీకు ఏదన్నా దగ్గరలో శివాలయం ఏమన్నా ఉంటే శివాలయానికి వెళ్ళి శివుడికి మాత్రం చక్కగా దండం పెట్టుకొని మీ మనసులో ఏదైతే కోరిక ఉందో చెప్పుకొని, మీకు కుదిరితే శివుడికి వచ్చేటప్పటికి ఒక చెంబుడు నీళ్ళతో అభిషేకం కానీ, ఒక పాల ప్యాకెట్ తీసుకొని ఆ పాలతోటి అభిషేకం, అట్లా పాలతోటి అభిషేకం చేసి తర్వాత నీటితోటి అభిషేకం చేసేసి ఆ శివుడి ముందర కొంచెం పూలు సమర్పించి ఒక అరటి పండు కానీ, లేదా ఇది బిల్వ పత్రం అంటారు, మారేడు దళం అంటారు, అట్లాంటి ఆ పత్రం కూడా అక్కడ పెట్టి మీరు ఏ కోరిక కోరుకున్నా కూడా ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుంది. ఎందుకంటే శివుడిని బోలా శంకరుడు అంటారు. ఈ కార్తీక మాసం అంటే ఏంటి? శివుడికి, లక్ష్మీదేవికి, విష్ణుమూర్తులకి వీళ్ళందరికీ చాలా ఇష్టమైనటువంటి మాసం. మనకి ఆ 1 తారీఖు తోటి కార్తీక మాసం అనేది మనకి ఎండ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ పరిహారం చేసుకోండి. అంటే శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసి కాసేపు అక్కడ కూర్చొని శివనామాన్ని స్మరణ చేసుకోండి మనసులో. అంటే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని చెప్పేసేసి
3 సార్లు కానీ, 5 సార్లు కానీ, 7 సార్లు కానీ, 11 సార్లు ఇట్లా మీకు ఓపిక ఉంటే 116 సార్లైనా చేసుకోవచ్చు. అట్లా చేసుకోవటం వలన చాలా మంచి ఫలితం అనేది వచ్చిద్ది. మన జీవితంలో ఉన్నటువంటి సమస్యలు అనేవి ఏ మనిషి కూడా తీర్చలేడు. కొన్నేమో మన చేతుల్లో ఉండవు. మనం ఏం చేయలేకపోతాము. కొన్ని సమస్యలు ఏంటంటే అలా ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ ఉంటాయి. ఇక మానవ మాతృలు ఎవరూ తీర్చలేరు. మనుషులు ఉంది ఎందుకంటే ఇంకాస్త సమస్యల్లోకి నెడటానికే కానీ ఎవరూ కూడా చెయ్యందిచ్చేవాళ్ళు లేరు ఈ రోజుల్లో. కాబట్టి ఏదైనా సరే ఆ దేవుడికి చెప్పుకుంటే ఆ దేవుడే మనకు సహాయం చేస్తాడు. అట్లా తర్వాత వచ్చేసి మీరు ఇంట్లో కూడా దీపారాధన చేసుకోండి. మీరు ఉదయము చేసుకోవచ్చు, అలాగే సాయంత్రం సంధ్యా సమయంలో కూడా మీరు దీపారాధన అనేది చేసుకోవచ్చు. దీపారాధన చేసినప్పుడు ఏంటంటే ఆ దీపారాధన ప్రమిదల కింద తమలపాకు కానీ, లేదా మారేడు దళం కానీ, బిల్వపత్రం ఇలా ఉంటాయి కదా, ఆకుల మీద ఇట్లా పెట్టేసేసి, లేకపోతే మందారాకైనా పర్వాలా, అట్లా ఆకుల మీద మీరు ఆ దీపాన్ని వెలిగించండి. అలా వెలిగించడం వల్ల ఏంటంటే సాక్షాత్తు మనకి దైవానికి డైరెక్ట్గా ఆ దీపం అనేది చేరుతుందన్నమాట. అలా దీపారాధన చేసినప్పుడు మీరు ఆ దీపంలో వెలిగేటప్పుడు 2 లవంగాలు కనుక వేసుకుంటే మీ జాతకంలో ఉన్నటువంటి ఎలాంటి సమస్యలైనా ఉన్నా కూడా అవి మొత్తం కూడా క్లియర్ అయిపోతాయి. చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది. ఎందుకంటే చాలామంది కూడా ఇళ్లలో పెద్దవాళ్ళు శాపాలు పెడతా ఉంటారు, కొంతమంది బయటోళ్ళు శాపాలు పెడతా ఉంటారు, ఇలా కొంతమంది ఏంటంటే దిష్టులు ఇలాంటివి రకరకాలుగా ఉంటాయి. ఇవన్నీ వెంటపడి వేధిస్తూ ఉంటాయి మనం పట్టించుకోకపోయినా సరే. కాబట్టి అలాంటివన్నీ పోవాలి అని అంటే జాతకంలో దోషాలను తీసేయటానికి, అలాగే రాహువు, కేతువులు, శని ఇలాంటి దోషాలన్నీ క్లియర్ అవ్వటానికి, పితృదోషాలు కానీ, నాగదోషాలు కానీ, సర్పదోషాలు ఇవన్నీ పోవటానికి కూడా మీరు దీపంలో 2 లవంగాలు వేసుకోవటం వల్ల ఏంటంటే మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది అనమాట. ఆ రోజు ఏంటంటే ఇంట్లో మాత్రం నాన్ వెజ్ కానీ, గుడ్డు కానీ, ఇలాంటివి కొన్ని రకాల కూరగాయలు, గుమ్మడికాయలు అని చెప్పేసేసి ఇలాంటివి, వంకాయలు, దుంపలు ఇలాంటివి కొన్ని రకాల కూరగాయలు వండుకోకుండా ఉంటే మంచిదనమాట. ఏదన్నా మామూలుగా ఆకుకూరలు కానీ, పప్పులు కానీ ఇలాంటివి వండుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అట్లా చేసేసుకొని ఆ స్వామి ముందల శుభ్రంగా ఇల్లంతా కూడా కళ్ళు ఉప్పు అంటే రాళ్ళ ఉప్పు వేసుకొని ఆ నీటితో ఇంటిని శుభ్రం చేసుకొని మీరు ఎట్లా ఇంట్లో దీపం వెలిగించుకొని, లక్ష్మీదేవి ముందల దీపం వెలిగించుకొని, శివుడి ముందల, లక్ష్మీదేవి ముందల దీపం వెలిగించుకొని, మీకు కుదిరితే శివాలయానికి వెళ్ళండి, కుదరకపోతే ఇంట్లో చేసుకున్నా కూడా మీకు దాదాపుగా అటువంటి రిజల్ట్ అనేది వచ్చింది అనమాట. అంటే ఇప్పుడు ఈ కార్తీక మాసంలో ఏంటంటే కొంతమందికి పూజలు చేయడానికి చేసిన వాళ్ళు ఉంటారు, అలాగే చేయని వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు బిజీగా ఉండటం వలన, రకరకాల కారణాల వల్ల చేయని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ ఒక్కరోజు చేసుకుంటే మీకు ఈ నెల రోజులు చేసుకున్నటువంటి పుణ్యం అనేది దక్కిద్ది. కాబట్టి ఆ ఒక్కరోజు చేసుకోవడానికి మాత్రం ప్రయత్నించండి. మీరేం చేస్తారంటే ఆ రోజు తెచ్చుకోవాల్సినటువంటి వస్తువులు వచ్చేసి చాలా చాలా ముఖ్యమైనటువంటి వస్తువులు. అందులో మొట్టమొదటిది వచ్చేసి రాక్ సాల్ట్ అంటే రాళ్ళ ఉప్పు. రాళ్ళ ఉప్పు ప్యాకెట్ వచ్చేసి ఒకటి తెచ్చుకోండి. రాళ్ళ ఉప్పు అంటారు, కళ్ళు ఉప్పు అంటారు, దొడ్డు ఉప్పు అంటారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు. ఆ ప్యాకెట్ ఒక 10 రూపాయల ప్యాకెట్ వచ్చేసి చిన్నది తీసుకొచ్చుకోండి. అంటే ఇంట్లో ఉండొచ్చు మీకు, కానీ ఆ రోజున తెచ్చుకుంటే ఏంటంటే మీకు లక్ష్మీదేవి రాళ్ళ ఉప్పు అంటే ఏంటి, సముద్రం నుంచి మనకు పుడుతుంది. సముద్రం అంటే లక్ష్మీదేవికి పుట్టినిల్లు. కాబట్టి అటువంటి సముద్రం నుంచి వచ్చినటువంటి మరి అలా ఉప్పును తెచ్చుకుంటే మరి సాక్షాత్తు మనం లక్ష్మీదేవిని తెచ్చుకున్నట్లే కదా. కాబట్టి ఉప్పును తెచ్చుకోవటం వలన మీరు లక్ష్మీదేవిని తీసుకొచ్చుకున్నట్లే. అంటే అష్టైశ్వర్యాలు మీ ఇంటికి లక్ష్మీదేవితో ఆ ఉప్పుతో పాటుగా వస్తాయి అన్నమాట. మీకు ఎటువంటి డబ్బుకు సంబంధించిన సమస్యలైనా, అప్పులకు సంబంధించిన సమస్యలైనా, కొంతమంది అంత కష్టపడుతున్నా కూడా డబ్బు నిలవక నీళ్ళకలాగా ఖర్చు అయిపోతే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ఉప్పు తీసుకొచ్చుకోవటం వలన డబ్బు అనేది అంటే ఇంట్లోకి రావటమే కానీ పోవటం అనేది లేకుండా చాలా అద్భుతంగా మార్పు అనేది వచ్చింది. ఖచ్చితంగా మీరు ఉప్పు ప్యాకెట్ తీసుకొచ్చుకోండి. తర్వాత రెండో వస్తువు వచ్చేటప్పటికి లక్ష్మీ గవ్వలు అంటారు, లేకపోతే గోమతి చక్రాలు అంటారు. ఇట్లా వీటిట్లో ఏదైనా సరే మీరు వచ్చేటప్పటికి 2 అయినా తెచ్చుకోవచ్చు, 3 అయినా 5 అయినా, ఇట్లా మనకి ఎక్కడైనా సరే ఈజీగా ఏ షాపుల్లోనైనా దొరుకుతాయి. లక్ష్మీ గవ్వలన్నా దొరుకుతాయి, లేకపోతే గోమతి చక్రాలన్నా ఉంటాయి. అంటే గోమతి చక్రాలు వెనక్కి తిప్పి చూసినప్పుడు ఏంటంటే పాముకులాగా ఇట్లా చుట్టలుగా రౌండ్లుగా అట్లా ఉంటుంది అనమాట. అవి ఏంటంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటివి అనమాట. అంటే ఆ గవ్వల సౌండ్ కానీ, విష్ణుమూర్తికేమో గోమతి చక్రాలంటే ఇష్టము.
అలా అవి తీసుకొచ్చుకోవటం వల్ల ఏంటంటే చాలా మంచి మనకి ఇంకా మనం తీసుకొచ్చుకొని పూజా గదిలో పెట్టుకుంటే లక్ష్మీదేవిని తీసుకొచ్చుకొని మనం ఇంట్లో పెట్టుకున్నట్లే అంత మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. చాలా ఇష్టమైనవి లక్ష్మీదేవికి గవ్వలన్నా గోమతి చక్రాలన్నా అవి ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది. ఒకవేళ మీకు ఇప్పటిదాకా లేకపోతే మాత్రం తీసుకొచ్చుకొని ఆ రోజు మీరు మీ పూజా మందిరంలో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ 3వ వస్తువు వచ్చేటప్పటికి ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి యాలకులు. ఈ ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి యాలకులు ఏంటంటే చాలా శక్తివంతమైనవి. ఇవి ధనాకర్షణకి బాగా ఉపయోగపడతాయి. ఈ యాలకులు వచ్చేటప్పటికి ఆకుపచ్చ రంగు అంటే ఏంటి, మంచి కలిసి వచ్చేటటువంటి శుభప్రదమైన ప్రకృతికి ఇష్టమైనటువంటి రంగు. అలాంటి అంటే మనకు చెట్లు కానీ ఏవైనా సరే చూడండి ఆకుపచ్చ రంగులో ఉంటాయి. అటువంటి ఆకుపచ్చ రంగు ఏంటంటే ఆకర్షణ గుణం అనేది ఎక్కువగా ఉంటుంది. యాలకులు ఏంటంటే డబ్బుని ఆకర్షించడానికి యాలకులు బాగా ఉపయోగపడతాయి. మనం ఏ స్వీట్ చేసుకున్నా కూడా యాలకులు లేకుండా ఏ స్వీటు అనేది పూర్తి అవ్వదు మనకి. అటువంటి యాలకుల్ని ఇంట్లో ఉన్నవి కాకుండా మీరు ఫ్రెష్గా ఒక చిన్న ప్యాకెట్ ఉంటుంది కదా, ₹2 ₹3, అవి తీసుకొచ్చుకుంటే ఒక ప్యాకెట్ ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి యాలకులు తీసుకొచ్చుకొని ఆ రోజున మీరు ఆ ఉప్పు ప్యాకెటు, ఈ గోమతి చక్రాలు కానీ లేకపోతే లక్ష్మీ గవ్వలు కానీ అవి, తర్వాత ఇవి యాలకులు, ఇవి 3 మీరు పూజ చేసినప్పుడు మీ పూజా మందిరంలో పెట్టుకోండి. అలా చేయటం వలన ఇంకా మీకు కుదిరితే ఆ ఉప్పు ఒక బౌల్లో వేసుకొని ఆ ఉప్పులో మీకు డబ్బులు కూడా పెట్టుకోవచ్చు. అలా పెట్టుకోవటం వల్ల డబ్బులు ఏంటంటే విపరీతంగా కలిసి రావడానికి మంచిగా అవకాశం అనేది ఉంటుంది. లేకపోతే ఈ 3 వస్తువులు తీసుకొచ్చుకోనైనా సరే మీరు పూజ చేసినప్పుడు ఆ పూజా మందిరంలో ఆ లక్ష్మీదేవి పటం ఇట్లా పెట్టి ఉంచండి. అలా ఉంచడం వల్ల ఏంటంటే బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఆ రోజు దొరికితే మందార పువ్వులతో చక్కగా ఆ లక్ష్మీదేవిని శివపార్వతుల పటాలను అన్నింటినీ మందార పువ్వులతో అలంకరించండి నిండుగా. అలా మందార పువ్వులతో అలంకరించేసి ఇలా దీపం వచ్చేసి మీరు తమలపాకు మీదైనా లేదా మందారాకు మీదైనా బిల్వపత్రం మీదైనా అట్లా పెట్టేసి ఈ వస్తువులు 3 వస్తువులు కూడా అక్కడ పెట్టేసేసి దీపంలో 2 లవంగాలు వేసుకొని ఇట్లా మీరు దీపారాధన చేయటం వలన ఆ దీపారాధన అనేది సాక్షాత్తు లక్ష్మీదేవికి శివపార్వతులకు అందుతుంది. చాలా మంచి జరుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇంట్లో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవి పూర్తిగా బయటికి వెళ్ళిపోతుంది. మీకు బాగా కలిసి రావటానికి మీకున్నటువంటి సమస్యలు మొత్తం తీరిపోయి మీకు అన్ని అంటే అష్టైశ్వర్యాలు అంటారు చూడండి, ఏదైనా సరే దేవుడు అనుగ్రహం అనేది లేకుండా ఎంత కష్టపడినా కూడా మనకు రాదనమాట. అది దేవుడు అనుగ్రహం అనేది కలిగినప్పుడు మనం తక్కువ కష్టం చేసినా కూడా ఎక్కువగా కలిసి రావటానికి ఐశ్వర్యవంతులం అవటానికి మనకు ఖచ్చితంగా దైవానుగ్రహం అనేది ఉండి తీరాలి. అప్పుడే మనకి ఏది చేసినా అంటే మట్టిని పట్టుకున్నా కూడా బంగారం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజున మీరు సింపుల్గా ఈ వస్తువులు తీసుకొచ్చుకోండి. చాలా తక్కువ ఖర్చుతోటి ఎవరైనా తెచ్చుకోగలిగినటువంటి వస్తువులు. మర్చిపోకుండా ఈ 3 వస్తువులు తీసుకొచ్చుకొని మీరు దీపారాధన అంటే స్వామి ముందర పెట్టి ఉంచితే చాలా మంచిగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. అర్థమైంది కదా ఏం తెచ్చుకోవాలి ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వలన వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.